నమస్తే తెలంగాణ. నా వార్తలు నా ఇష్టం ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మొత్తం నిజాం రాజు ఎంత మహానుభావుడైందో చెప్పనీకే ఈ ప్రోగ్రాం ఇట్లా పెట్టుకున్నాం. ఇంపార్టెంట్ పనులన్నీ హరీష్కి అప్పచెప్పి వచ్చినాం. ఇక జాగ్రత్తగా ఇనుర్రి. నిజాం గురించి తలుచుకుంటేనే నాకు ఒళ్ళు పులకరించిపోతుంది. బ్రిటిష్ వాళ్ళ కంటే నిజాం పాలన మూసి పొడుగుతో చూసినా గానీ సూపర్. ఆయన గట్టిపించిన కట్టడాల్ని ఆంధ్రాలో పాలన చేసిర్రు. ఏమన్నా కొత్తగా కట్టిర్రా? ఏదో నిజాం రాజు చిన్న చిన్న తప్పులు గిట్ల చేస్తే చేయొచ్చు గాని గాటిని భూతద్దంలా చూపించి దేవుడసుంటి మనిషిని పట్టుకుని గంతగనం మాటలంటారా? గా కమ్యూనిస్టులు టీడీపీలు ఏదో సొల్లు పురాణం చెప్పుకుంటా నన్ను నిజాంను కలిపి తిడతా ఉన్నారు. వాళ్ళకేమన్నా పనే పాట? ఆ చరిత్ర చూసే ముందు ఒక్క పాలే హెడ్లైన్స్ గిట్ల చదువుతా, జర ఇనుర్రి. నిజాం ఎంత గొప్పోడో హైదరాబాద్ చూస్తే తెలుస్తుంది. నా మీన కోపంతో ఆ ప్రభువుని తిడితే పాపమత్తది. కమ్యూనిస్టులు ఈ తలాతోక తెలియని ఎర్రకు తెలియదు. బాబు మెచ్చుకోల కోసం టీడీపీ నేతల కామెడీ కారుకు తెలియదు. తెలంగాణలో పెట్టుబడుల కోసం ఎన్ని పెన్నిండ్లకైనా పోతా, శుభలేఖత వచ్చినా కానీ అనుమతులు క్షణాల్లో ఇప్పిస్తా. ఇక వార్తల సంగతి ఇట్లా చూద్దాం. నిజాం ప్రజల మనిషి. ఆయన అనుక్షణం ప్రజల కోసమే పనిచేసిండు. ప్రజలకి ఏమైనా జరిగితే ఆయన విలువెల్లాడిపోయేటోడు. మొన్ననే ఓల్డ్ సిటీలో లైబ్రరీలో పుస్తకం గిట్లా దొరికితే చదివినా. హైదరాబాద్లో ఇప్పుడు రైల్వే స్టేషన్లో హాస్పిటల్ అన్నీ ఆయన కట్టినయే. ఆయన మహానుభావుడు కాబట్టి హుస్సేన్ సాగర్, నిజాం సాగర్ కట్టిపించిండు. ఆయన గిట్లా ఏదో చిన్న చిన్న తప్పులు చేస్తే చేసి ఉండొచ్చు గాని నేను మాత్రమేమైనా ఆయన తప్పులు చేయలేదంటామనని అయింది. ఆయన్ని మించిన లౌకికవాది ప్రపంచంలోనే లేడు. నీ ప్రతిదానికి చిరాకు గిట్ల పెట్టిస్తా గింతగానం అన్యాయమా? అరే కైసా హై బేటా కేసీఆర్, నేను ఇంత బడా లౌకికవాదినని నాకు కూడా తెలియదు. నన్ను ఇంత బాగా మెచ్చుకున్న ఆద్మీని తెలంగాణలా మేరా మతలబ్ హైదరాబాద్లా నేను ఇంతవరకు చూడాలా. నీ ప్రెస్ మీట్లు చూస్తా ఉంటే మళ్ళా హైదరాబాద్ సంస్థానానికి రాజునైతే మంచిగుంటుందని అనిపిస్తా ఉంది. నేను బతికి ఉంటే చౌహల్లా ప్యాలెస్, కింగ్ కోటి ప్యాలెస్ ఫ్రీగా నీకు ఇచ్చేవాడిని. కానీ ఏం చేస్తాం చెప్పు, అందరూ నన్ను ఆ రోజుల్లో అంతా బూతులు తిట్టేవారు. కానీ నేను పోయిన 50 ఏండ్లకి నువ్వు పొగుడుతా ఉంటే అస్సలు హైదరాబాద్ని పాలించింది నేనేనా అని నాకు అనుమానం వస్తా ఉంది. అందుకే చేయి గిల్కొని చూసుకున్నా. నా సొమ్ము తిన్నవాళ్ళు కూడా ఇంతగా నన్ను పొగడలేదు. పొగుడు బేటా పొగుడు, వల్ల నిన్ను సిల్లగా చూస్తాడు. నిజాం సాబ్ అదే వరసి. ఇగో మీరు చేసిన పనులు మీ గిట్ల దిలవై గాని నాకు మొత్తం ఎరికనే. ఆంధ్రలో ఉన్నప్పుడు ఏందేందో తిట్టిర్రు. మీరు చేసిన మంచి పనులు గిట్ల మర్చిపోయి తిట్టిర్రు. ఇక నుంచి మిమ్మల్ని ఎవరైనా తిట్టే మా పోలీస్ మినిస్టర్ నాయన్ నరసింహారెడ్డితో చెప్పి మక్కిలి గిట్ల ఇరగొట్టిపిత్తా. నేను పటేలా కొమరం భీమ్ని మొన్న మధ్య మా గూడానికి వచ్చినవాంట కదా, శుక్రియా. బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతావు కొడకా నైజాం సర్కోరవుడా. ఈ పాట నీకు గుర్తున్నదా కేసీఆర్? మొన్ననే వచ్చి నాకు నివాళులు అర్పిస్తీవి, తెగ పొగిడ్తివి. ఇప్పుడు గదే నోరుతోని నిజామును పొగిడితే గిదేమన్నా మంచి పద్ధత? నన్ను చంపినోన్ని నన్ను ఒకే ఘాటను కడితే నేను చేసిన పోరాటం ఎవరి మీనా? ఏంది కథ? నిజాం రాజు తెలంగాణకు పట్టిన భూజాని ఆనాడే దాసరాథి గారు చెప్పిర్రు, మర్చిపోయా? అరే ఎంఏ తెలుగు లిటరేచర్ చేశాను, నీకు ఇదంతా తెలియదా? ఓట్ల కోసం ఎందుకు ఆగమవుతావు బిడ్డా? బ్రిటిషోడు ఢిల్లీలా 4 బిల్డింగులు కట్టించాడని మంచోడు అంటావా? నేను గట్లనలే భీమ్సాబ్. ఆయన మంచోడు గాని చెడ్డ పనులు గుడక చేసిండన్న. గిండ్ల నాకైతే తప్పేమని అనిపిత్తలే. మిమ్మల్ని గుడక మేము గొప్పగా గౌరవించుకుంటా ఉన్నాం కదా. మొన్ననే భవన్ గుడక కడతామని చెప్పినాం. నేను ఐలమ్మను, వరంగల్లా సమాధికెళ్ళి మాట్లాడుతున్నా. పేద ప్రజల రక్తం దాగిన తాచుపామును గొప్పోడంటావు. ఈ చరిత్ర నీకు ఇదేనా చెప్పింది? మానపానాలకు ఇలువ లేకుండా పాలన సాగించిన ఒక రాక్షసుని పట్టుకొని నువ్వు పొగుడుతావు. మేము నిజాము విముక్తి కొరకు పానాలను కూడా లెక్క చేయక అడవుల బట్టి తిరిగి పోరాడితే బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో బండిలో తిరగంగానే నిజాము చరిత్ర నీకు మంచిగా అయిందా బిడ్డా? లేకుంటే జనం రక్తం పీల్చి ఆడి మనుషుల కొరకు కట్టించుకున్న బిల్డింగ్లలో ఉండంగానే నీకు సల్లగుందా బిడ్డా? చరిత్రను మార్చి భావి తరాలకు తప్పుడు సంకేతాలు ఇయ్యకు. అరే నా బుల్టెన్ వార్తల్లా మొత్తం ఆత్మలో చదివితే ఇక నేనేం చదవలే. గంతకని ఒక బ్రేక్ గిట్ల తీసుకుందాం. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టం. ఇవాళ ఏం చెప్పినా గానీ నిజాం గట్టిపించిన ఒక్కొక్క ఆసుపత్రి చూడుర్రి.
ఆఖరకు పాగల్ దవాఖాన కూడా కట్టించిండు. నిజాం ఈజ్ అవర్ గ్లోరియస్ కింగ్. ఆయన చిన్న చిన్న తప్పులు ఎవరు చేయలేదా? నాకు తెలియకడుగుతా, అక్బర్ చేయలేదా? అశోకుడు చేయలేదా? నేను గుడక ఏవో చిన్న చిన్న తప్పులు గిట్లా చేయొచ్చు, రేపు నన్ను గుడక తిడతారా? ఆంధ్రలో కాటన్కు దండం పెడితే నేను నిజాం సమాధికి దండేసిన, అందులో తప్పేమన్నదా? ఇగో కేసీఆర్, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఎరుకున్నదా? ఇదైతే మంచి పద్ధతి కాదు. నిజాం అందరినీ పీడ్చుక తిన్నాడని చాకలాయిలమ్మ భీం పోరాడితే ఇప్పుడు నువ్వు కాటన్ దొర, ఈ దొర, ఆ దొర అంటూ బతుకమ్మను గుడక ఏలం చేసిన నిజాంని నువ్వు పొగుడుడేందయ్యా? నాకు తెలియకడుగుతా. వాళ్ళ ఆత్మలకు ఏం సమాధానం చెప్తావు? ఇవాళ వాళ్ళ ఆత్మలు గిదే బులెటిన్కి వస్తే నీళ్లు నమిలినవు, మరి దొడ్డి కొమరాయికి ఏం సమాధానం చెప్తావు? ఈ సీఎం అయినాక ఇష్టం వచ్చినట్టుకి ఇట్లా చేస్తే మంచిగుండదు. విప్లవం జిందాబాద్, విప్లవ జ్యోతులకు జోహార్లు. హైదరాబాద్ 2-3 బంగళాలు కాదు కేసీఆర్, ఒక్కపాలి రజాకర్ల తుపాకులకు నేల కొరిగిన బిడ్డల పిల్లలు, మనవలు, మనవరాళ్లు ఊళ్ళల్లో ఉన్నారు. ఒక్కొక్కసారి పోయి చూడు. కడుపు నిండా తిన్నా ఓర్వని రజాకర్లు ఆడోళ్లను హింసించి పచ్చటి పొలాలను లాక్కుంటే చచ్చిపోయిన పేదల ఆత్మలను అడుగు. నిజామును పగుడ్డం దౌర్భాగ్యం, దివాళా కోరుతనం, పెట్టి అరాచకం అణచివేత ఉన్న నిజాం గొప్పవాడా? రాక్షస పాలన పొగుడుతున్నావా? అసలు తెలుగు చదువుకోవడానికే పోరాటాలు చేస్తే ఆయన నీకు గొప్పగా కనిపిస్తున్నాడా? చరిత్రను మార్చాలనుకోకు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకు కేసీఆర్. ఏగే కమ్యూనిస్టులకు ఎట్లా మాట్లాడతారు కేసీఆర్ అన్నా? మంచి ఎక్కువ ఉంటేగా మంచి అని చెప్పడం మన గొప్పతనం. నువ్వేది మాట్లాడినా కరెక్టే అన్నా. అసలు కొమరం భీంని నిజాం చంపలేదనే నాకు మొన్ననే తెలిస్తే ఇక మీడియా కూడా డిస్కవరీ డాక్యుమెంటరీ మాదిరిగా క్లియర్గా చెప్పిన. భీమ్ ఆయన హయాంలో చచ్చిపోయిండు, అయినా కానీ ఆయన చంపించిండు అనే ఏమైనా ఆధారాలు ఉన్నాయి ఆయననైనా? ఏదో చిన్న చిన్న తప్పులు చేసి ఉండొచ్చు. అసలు మంచితనాన్ని అప్రిషియేట్ చేయడం మన గొప్పతనం. గా టీడీపీ వాళ్ళకి ఏమేరికా? నువ్వు ఏం పట్టించుకోకో. ఓకే ఓకే నాయన, మంచి మాట చెప్పినవు. ఇక లూలు బ్రదర్స్ ఓనర్ మనకు మంచి దోస్తు. ఆయన బిడ్డ పెండ్లి కోసం స్పెషల్ ఫ్లైట్ల కేరళ గిట్ల పోయిన ఆడనే ఇంద అరిగించి ఆళ్ల రిటైల్ మాల్స్ని మన హైదరాబాద్లో గట్టిపించేటందుకు ఏర్పాట్లు గిట్లా చేస్తావునా. గాళ్ళు శుభలేఖతో పాటి మనకు పెట్టుబడి లిస్టు గుడక ఇచ్చిర్రు. ఇక మనమేమన్నా ఊకున్నామా? పెండ్లి కార్డు మీద అగ్రిమెంట్ సంతకం గుడక చేసినాం. ఒక్క గీడనే కాదు, ఏడ పెండ్లైనా సరే మన తెలంగాణలో పెట్టుబడులు గిట్లా పెడతామంటే నేను స్పెషల్ విమానంలో పోయేటందుకు రెడీ. అరే ఏం చెప్పినవా కేసీఆర్? నిజాం సెక్యులర్ అన్నావు, నేను ఒప్పుకుంటా. మా కాంగ్రెస్ లో దీని మీద పంచాయతీ అవుతున్నా, నేను మాత్రం నీ మాట కరెక్టే అంటున్నా. ఇక పెండ్లిళ్లకు పోయి పెట్టుబడులు తేవడం అనేది ఈ కాన్సెప్ట్ కూడా మంచిగున్నదా? నీకు ఇంకొక 6 నెలలు టైం ఇస్తున్నారా బాబు? మంచిగా చేస్తే నేను ఎట్లా పొగుడుతానేదో చూడు. ఇక తేడా గిట్లా వస్తే మరో 6 నెలలు టైం గిట్లా ఇస్తా బిడ్డ. అప్పుడు గిట్లా నువ్వు చక్కగా అవ్వకుంటే మాత్రం తిట్టుడే. నమస్కార్ కేసీఆర్ జీ, మీరు మా మామ ఇంట్లో నికాకు వచ్చినార్. మాయ్ బహుత్ ఖుష్ హువా. మాల్స్ బిజినెస్ దుబాయ్లో మాదిరిగా మీ హైదరాబాద్లో కూడా పెడతావు. మీరు శుభలేఖ మీదనే అగ్రిమెంట్ ఇచ్చినందుకు సంతోషం. మీ కేటీఆర్ కూడా మా కేరళ వచ్చాడని విన్నా. ఆయన్ని కూడా మా ఆతిథ్యం స్వీకరించమని చెప్పండి. నేను మిగతా అగ్రిమెంట్స్ చూసుకుంటా. ఓకే 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 గట్లనే. ఇగో స్టార్టింగ్ లో జరంత ప్రాబ్లం అయినా బులెటిన్ బాగానే సాగింది. ఇక అందుకని ఈ వార్తలు ఇంతటితో ముగిస్తావునా. జై తెలంగాణ, జై జై నిజాం నవాబు.